రిక్వెస్ట్ చేయడం, వారు చేయకపోవడం, వారు దాన్ని చేయని చెప్పడం, దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్లో 2 సంవత్సరాల కన్నా ముందే హరీష్ రావు గారు అన్న నుండి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ బయటికి రావడం జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్కును శ్రీనివాసరెడ్డి గారికి వారి కుటుంబానికి ఎక్కడ సంబంధం లేదు. అయినా కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం మరి ఇవాళ వారు ఆరోపణ చేయడం జరిగింది. మరి ఆరోపణ కూడా తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అంటే వారు తెలిసే కావాలని చెప్పి ఇవాళ ఆ రాఘవ కన్స్ట్రక్షన్తో సంబంధం లేకున్నా మరి ఏదైతే వారు ఇప్పుడు ఇలా ఆరోపణ చేసినారో మరి ఒక రోడ్డు నిర్మాణం కోసం అవసరమైనటువంటి బ్లూ చిప్స్ను రాఘవ కన్స్ట్రక్షన్ తీసుకుంది. మరి ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కూడా వీరి పేరు మీద లేదు. మరి ఇంతకుముందే ఆధారాలతో సహా మా సభ్యుడు బయట పెట్టడం జరిగింది. మరి ఏదైతే తిరుమల కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారం మరి వాళ్ళ పేరు మీద ఉన్నట్టు కూడా ఇవాళ ఆధారాలు ఉన్నాయి. మరి అటువంటి ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పి 2 రోజులు సభను పక్కతో పట్టించి మరి నానా రాద్ధాంతం చేసి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల సొమ్మును ఏ రకంగా తింటా ఉందనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు. నేను అడుగుతా ఉన్న హరీష్ రావు గారు, మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు. మరి మీరు మంత్రిగా పనిచేసినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎంత దోయన్నో అంత దోశారు. మీ కన్సర్నులో ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడిచినాయి. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా ఇవాళ కాళేశ్వరం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ అదేవిధంగా మరి మిడ్ మానేర్ కొంత 20-25% వర్క్ కానీ కొండ పోచమ్మ రిజర్వేర్ కానీ మల్లన్న సాగర్ కానీ అదేవిధంగా మరి అనంత సాగర్ కానీ అదేవిధంగా నందిమేడారం కానీ మరి ఏదైతే ఎస్ఆర్ఎస్పి రివర్ ఏదైతే మీరు వాటర్ కింది నుండి మీదికి ఎస్ఆర్ఎస్పి ఎత్తిపోసేటువంటి స్కీములు కానీ మీరు ఏ రకంగా పర్సెంటేజ్ తీసుకున్నారు కాంట్రాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి ఏ రకంగా దోసుకున్నారు, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ఈ రాష్ట్రం పట్ల ఈ ప్రజల పట్ల నిజాయితీ ఉంటే మీరు ఫస్ట్ వీటిని అన్నిటి మీద మీరు విచారణకు ఒప్పుకుంటే అప్పుడు మీ నిబద్ధతను ఈ రాష్ట్ర ప్రజానికం మిమ్మల్ని హర్షిస్తారు. కానీ మీరు వట్టిగానే మంత్రి మీరు పోయి అడిగితే మీ భూములకు సంబంధించి మీరు అడిగింది చేయకపోతే మీరు దీని అంతా రాద్ధాంతం చేశారు. ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిజాయితీగా ఒక నీతివంతంగా ఒక ఇదే కాదు ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం, మీ మీద మా మీద అన్నిటి మీద విచారణ చేద్దామని చెప్పి ఇవాళ ఒక ముఖ్యమంత్రి గొప్పగా ఒక అడుగు ముందుకేసి చెప్పేదాన్ని మీరు స్వాగతించండి, హర్షించండి. ఇలా 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నిజంగానే దోషులు ఎవరని చెప్పి తేల్తారు. కానీ మీరు ఎంతసేపు వాటిగానే మీ 10 ఏళ్ళు చూసారు. మిమ్మల్ని మీ డ్రామాలను కానీ మీ నాటకాలను కానీ మీ అబద్ధ మాటలను కానీ ఎవ్వరు నమ్మేటువంటి పరిస్థితుల ఈ రాష్ట్ర ప్రజానికం లేరు. ఎందుకంటే మీ ఆలోచన అంత ఏంటంటే ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా ఇది నిజమనేటువంటి చెప్పేదానిలో మీరు సిద్ధహస్తులు. ఎందుకంటే మీ ఆలోచన అంత ఏమిటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ఇది నిజం అని అనిపించేటువంటి ప్రయత్నం ఆనాడు ఉద్యమ సమయంలో గదే చేసిండ్రు. ఉద్యమ సమయంలో మీరు చేస్తే అది అవసరం కాబట్టి ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. కానీ 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నాక కూడా ఇన్ని అబద్ధాలు ఆడడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అటువంటి విషపూరితమైనటువంటి ఆరోపణలు మీరు చేసేటువంటివన్నీ మానుకోవాలని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.
ఆదర్శమైన పాలన అందిస్తున్నటువంటి మా మంత్రి మీద చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకు ఇంకా